పార్టీ ఉంది. మాకు ఇక్కడనే 1,15,000 18,000 మంది మెంబర్లు అయ్యారు. మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం, ఇంకో పక్క హెల్త్ గానీ లేకపోతే ఎడ్యుకేషన్ గానీ హెల్ప్ చేస్తున్నాం. అలాంటివన్నీ పార్టీ చూస్తాం. గవర్నమెంట్ లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్ని గానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గానీ, రేమ్ రిలీఫ్ గానీ, ఇవన్నీ గవర్నమెంట్ లో చూస్తాం. ఎవరికైనా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి, పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను యాజ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని చేయడం కోసం జననాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్లీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే మళ్ళీ అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళా ఆ ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు. కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని దీనికి ఒక మేనేజర్ ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీం పెట్టుకున్నాం. త్రూ IVRS గానీ డైరెక్ట్ గా ఫోన్ చేయడం గానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్ గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యూన్ గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యూన్ గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడికో వెళ్లిపోయి 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇమ్మంటే సస్టైనబుల్ మోడల్ కాదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేస్తాం. కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం.